యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. దేవుని యొక్క హస్తం మీ మీద రాబోతున్నాయి. దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. ఆయన కృపాక్షేమములే మీ వెంట రాబోతున్న దినాల్లో 2 గొప్ప అద్భుత కార్యం జరగబోతున్నాయి. మీ ఇంట్లో ఒక బలమైన కార్యం జరగడం వలన మీరందరూ సాక్షులుగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఫైనాన్స్లో బ్రేక్ త్రూ రాబోతుంది. దేవుడు మిమ్మల్ని అభిషేకించి తన నామ మహిమ కోసం వాడుకోబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనంలో కయీను చూసి ప్రభు అడుగుతున్నాడు, నీ సహోదరి ఎక్కడని. నేను ఎరుగనని చెప్పటమే కాకుండా నా సహోదరుడికి నేను కావలి వాడనా అని అడుగుతున్నాడు. దేవుని దగ్గర అబద్ధం ఆడుతున్నాడు. దేవుని దగ్గర తను చేసిన పాపాన్ని తప్పుని కప్పిపుచ్చుకోవాలనుకుంటున్నాడు. అంటే దీంట్లో అర్థమవుతుంది ఏంటంటే కయీనుకి దేవుని గురించిన అవగాహన అస్సలు లేదు. దేవుడు ఎటువంటి వాడో ఆయనకు తెలియలేదు. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి చోట వ్యాపించి ఉన్న సర్వవ్యాప్తి. మరి ఆ విషయం తెలియకపోతే ఎలాగా? అంతేకాదు, ఆయన సర్వాంతర్యామి. అందరూ హృదయాన్ని ఆయనకు తెలుసు. మన ఉనికి, మన నడక పడక అన్నీ తెలుసు. దేవుడికి ఈ భూమిలో మరుగైనదంటూ ఏమీ లేదు. మనిషి యొక్క హృదయాన్ని దేవుడు గ్రహించగలుగుతాడు. అందుకొరకు అడుగుతున్నాడు, ఏంటి మొగాన్ని చిన్నపుచ్చుకున్నావు అంటే నీ ఫీలింగ్ మారింది ఏంటి అని అడుగుతున్నాడు. ఎందుకంటే హృదయం నిండి నోరు మాట్లాడతాయి, మన మనసులో దాన్ని బయటికి తెలిసిపోతూ ఉంటాయి. అది తెలియక కయీను దేవుని మోసగించాలనుకున్నాడు. దేవుడికి తెలియదేమో అనుకుంటున్నాడు. కారణం ఏంటంటే దేవుడు ఈ 2 విషయాన్ని కయీను ఆ దినాల గ్రహించలేదని అర్థం. ఒకటి, దేవుడు సర్వవ్యాప్తి, ఆయన అన్ని చోట వ్యాపించి ఉన్నాడు అనే విషయం తెలియలేదు. రెండోది అంటే సర్వాంతర్యామి, ఆయన సర్వజ్ఞాని. ఆయన మనిషి యొక్క హృదయాలు అందరూ ఆయనకు తెలుసు. ఈ 2 విషయాలు మర్చిపోయాడు. కాబట్టి తను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవాలనుకున్నాడు. పాపాన్ని కప్పిపుచ్చేవాడు వర్ధిల్లడని కీర్తన 32:1 రాయబడి ఉంది. కనుక ఈ మాట వింటున్న మీ జీవితంలో దేవుని ఎదుట మీ పప్పు ఉడకదు. మీరు ఖచ్చితంగా మీరు చేసిన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే మీరు వర్ధిల్లుతారు. లేకపోతే ఎప్పుడులాగా మీరు ఆరాధనకి వస్తారో పోతారో ఏమో నాకు తెలియదు, కానీ మీ బ్రతుకు తీరు మాత్రం మారదు. చూడండి, శృంగరి పరిచయులు ఇద్దరు దేవుని మందిరానికి వచ్చారు. కానీ తిరిగి వెళుతున్నప్పుడు ఎవరు మాత్రం నీతిమంతులుగా తిరిగి వెళ్ళారని రాయబడి ఉంది. శృంగరి మాత్రమే నీతిమంతులుగా తిరిగి వెళ్ళాడు. కారణం ఏంటంటే ఇతను కూడా దేవుని ఎదుట ఎన్నో పాపాలు పెట్టుకొని తను చేసే చిన్న చిన్న మేలుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన స్వనీతి దేవుని యొక్క ఎదుట మురికి కుట్టని విషయాన్ని మీరు మర్చిపోకూడదు. అదే సమయంలో తప్పిపోయిన కుమారుడు చూడండి, పశ్చాత్తాపడ్డాడు. నీకు విరోధంగాను పరలోక తండ్రికి విరోధంగాను పాపం చేశాను. కన్న తండ్రి ఏమో కళ్ళు కనపడుతున్నాడు, పరలోక తండ్రి ఏమో కళ్ళుకు కనపడలేదు. ఆయన అదృశ్యమైన దేవుడు. ఆయనను దేవుడు చూస్తాడని లెక్కలో ఈ తప్పిపోయిన కుమారుడికి ఉంది. అందుకొరకు పరలోక తండ్రికి విరోధంగా నేను పాపం చేశానని తన తప్పును ఒప్పుకున్నాడు. దేవుని బిడ్డలారా, తప్పును ఒప్పుకోవటంలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. మీ పొరపాటును ఒప్పుకోవటంలో సమకూర్పు అనేది జరుగుతాయి. లూకాసు వార్త 15:21-22 మనం చూస్తున్నాం. సమకూర్పు అనేది జరుగుతాయి. అంతేకాదు, పశ్చాత్తాపడినప్పుడు స్వస్థతలు జరిగిపోతాయి. ఈరోజు మీరు పశ్చాత్తాపడండి, దేవుని సన్నిధికి రండి, మిమ్మల్ని దేవుడికి క్షమిస్తాడు. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి, శుద్ధీకరించండి ప్రభా. మాలో ఉన్న లోపాన్ని పాపాన్ని కడగండి ప్రభా. ప్రాణాత్మ శరీరంలో ఉన్న ప్రతి పాపాన్ని కడగండి ప్రభా. తండ్రి, పశ్చాత్తాపడే హృదయం దయచేయండి. మీరే ఆశీర్వదించి దీవించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 2వ దినవృత్తాంతం 7:14-15 దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.